ప్రపంచానికి టెర్రరిజం ఎంత ప్రమాదకరమో, ప్రమాదకరమైన నిజాన్ని దాయటం అంతకంటే ప్రమాదకరం. రఘునందన్ మా నాన్న ఏరియా 51లో ఏలియన్స్ మీద రీసెర్చ్ చేస్తుంటారు. ఒకరోజు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యి ఏలియన్ తన ల్యాబ్లోకి వచ్చింది. ఆ ఏలియన్ నాన్న చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ తరువాత ఆ ఏలియన్ నాన్న చేయి పట్టుకొని వేరే గెలాక్సీకి తీసుకువెళ్ళిపోయింది. అది తెలుసుకున్న ఏరియా 51 హయ్యర్ అఫీషియల్స్ ఈ విషయం బయటికి వస్తే యుఎన్ఓ ఊరుకోదు, గవర్నమెంట్ పడిపోతుందని, ఈ విషయం ఇక్కడే సమాధి అవ్వాలని మా నాన్న పనిచేసిన ల్యాబ్ని, అందులో ఉన్న ఎవిడెన్సెస్ని కాల్చేశారు. ఎవ్వరికీ తెలియకుండా నాన్న కొలీగ్ నా దగ్గరకు వచ్చి నాన్న రీసెర్చ్ బుక్ నాకు ఇచ్చి జరిగింది మొత్తం నాకు చెప్పారు. అప్పుడే డిసైడ్ అయ్యా, మా నాన్న కనిపెట్టిన నిజాన్ని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలని. కష్టపడి చదివి సైంటిస్ట్ అయ్యా. హలో ఎవ్రీవన్, నా పేరు ప్రజ్ఞ. ఐఎమ్ ఏ జెనోబయాలజిస్ట్. శిఖరాద్రులనిది గంగ జమున విరసిల్లిన నేల ఇది. వేద భూమి మహాభారత గీతల జ్ఞానధరణి బాసిల్లిన క్షేత్రమిది. యుగ పురుషుడు రాముడు పుట్టి పావనమైనది నా దేశం. ధర్మానికి మార్గం చూపిన కృష్ణుని మోసిన కాంచన దేశం. జ్ఞానానికి అందని ఎన్నో గ్రంథాలకి నిలయం నా దేశం. మానవులకి మనుగడ తెలిపిన సాంకేతికతల చరితి దేశం. స్వార్థం లేని అమ్మల కాచిన భూమి భారతమే. పలు రాక్షస దాడుల దొంగల బారిన పడినది మన గతమే. నీ ఉనికిని తెలిపే గతమే ఇదిరా, చరితని నిలిపే నిజమే ఇదిరా. కాలం ఒడిలో కాలిన బూడిదరా. Okay, Alexa, Yes, boss. keep the frequency notes at 30 kilohertz. Sorry, boss. That is not possible. Why? To keep our mission secret, we have only buffer up to 28 kilohertz. After that, we'll be exposed. Okay then, keep the frequency notes at 27.5 kilohertz and give me the parameters. Sure, boss. Calculating. At sound of 30 kdp at bandwidth of 2.2 kilohertz for transmission wavelength of 5 microvolts at the transmission time of 2.5 seconds for wavelength of 4800 lambda. Don't worry, boss. We'll try again tomorrow. You need to take some rest.
An Indian scientist named Raghunandan went missing in his lab at US while researching on aliens. There is a circulation rumor that aliens has taken him away. మన తెలుగువారైన సైంటిస్ట్ రఘునందన్ అనుమానాస్పదంగా ల్యాబ్లో నుంచి మాయమైపోయారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఆయన ఏలియన్స్ మీద రీసెర్చ్ చేస్తున్న విషయం గమనార్హం. మిమ్మల్ని ఎలాగైనా మళ్ళీ ఈ భూమి మీదకి తీసుకొస్తానన్నా. ఏలియన్స్ ఉన్నాయని ప్రూవ్ చేస్తా. ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేసి 27.5 kHz దగ్గర ఫ్రీక్వెన్సీ పంపించడం జరిగింది. కానీ యాజ్ యూజువల్ నో రెస్పాన్స్ ఫ్రమ్ అవుటర్ వరల్డ్. దాదాపు ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. ఇంకా జీరో ప్రోగ్రెస్. యా అంతే. That's 10th coffee in the same day, you know. You're consuming a lot of caffeine that is not good for your health. యా ఐ నో, బట్ దిస్ మైగ్రేన్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే, which I can't able to bear. This old man is crazy. రాసిన రీసెర్చ్ బుక్లో ఒక థియరీని చదివాను. ఆయన రాసిన దాని ప్రకారం ఏలియన్స్ అవుటర్ వరల్డ్లోనే కాదు మన భూమి మీద కూడా ఉంటాయి. అది కూడా మనిషి కంటికి కనిపించకుండా కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి. దీన్ని నేను థియరిటికల్గా కూడా వెరిఫై చేశాను. థియరీ పాస్ అవుతుంది. ఇవన్నీ మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే థియరీని ప్రాక్టికల్గా వర్కౌట్ చేయబోతున్నాను. ఈ థియరీ కనుక వర్కౌట్ అయితే ఏలియన్స్ని ట్రేస్ అవుట్ చేయొచ్చు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. Alexa, prepare parameters for Earth's internal frequency. That could be danger, boss. You'll be exposed. Alexa, do what I say. Fast. Okay, boss.
Its sound of 1576 dB at bandwidth of 2356 kilohertz for transmission voltage of 280 volts of the transmission time of 1.85 seconds for wavelength of 1200 lambda. నో ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది? నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను. Boss, you're consuming overdose pills. It's not good for you. Alexa, do what I say. Don't command me what should I do. Boss, you're overdosed. 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 Alexa? ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? ఎవరు నువ్వు? నా పేరు లూపిస్. నేను బ్లాక్ హోల్ నుంచి నువ్వు పంపించే సిగ్నల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఏంటి? బ్లాక్ హోల్ నుంచా? అంటే నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందా? నువ్వు ఏలియన్వా? నమ్మలేకపోతున్నాను. ఈయన మా ఫాదర్. కొన్ని ఇయర్స్ బ్యాక్ మీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ భూమి మీదకి తీసుకురాగలవా? అది అసాధ్యం. ఏంటి? ఎందుకని? ఈ యూనివర్సులో అంతులేని జీవరాశులు ఉంటాయి. వాటిలో ఏ గెలాక్సీ, ఏ ప్లానెట్ వాళ్ళు మీ నాన్నని తీసుకువెళ్లారో చెప్పటం అసాధ్యం. ఒకవేళ నువ్వు కనిపెట్టిన టైం ట్రావెల్ ప్రకారం మీ నాన్న ఏజ్ ఇప్పటికే కొన్ని వేల సంవత్సరాలు ఉంటాయి. ఒక సాధారణ మానవుడి లైఫ్ స్పాన్ 120 ఇయర్స్ మాత్రమే. అంటే ఆయన చనిపోయి ఇప్పటికే కొన్ని వేల సంవత్సరాలు అయిపోయిందా? ఆయన ఇంకెప్పటికీ నేను చూడలేనా? అయినా నువ్వు చెప్పింది నిజమని నేను ఎలా నమ్మాలి? నేను సిగ్నల్ పంపించింది ఎర్త్ అట్మాస్ఫియర్కి. బ్లాక్ హోల్లో ఉన్న నీకు నేను పంపించిన సిగ్నల్ ఎలా అందింది? ఈ భూమి మీద మా రీసెర్చ్ ల్యాబ్ ఉంది. అది ఎవ్వరికీ కనపడదు. మేము టెక్నాలజీ పరంగా మీకంటే ఎన్నో ఏళ్ళు ముందున్నాం. మాకు సంబంధించిన సిగ్నల్ ఈ భూమి మీద ఎక్కడి నుంచి వచ్చినా సరే అక్కడికి వెంటనే వెళ్ళగలిగే టెక్నాలజీ మా దగ్గర ఉంది. అంటే మా నాన్న తన రీసెర్చ్ బుక్లో రాసినట్టు మీరు ఇన్విజిబుల్గా
ఈ భూమి మీద ఉంటారా? ఈ భూమి మీద ఉన్నంత వరకు మేము మీకు కనిపించకుండా ఉండగలం. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీకు ఎలా వచ్చింది? అది మాకు కావాలంటే ఏం చేయాలి? మేము సంపాదించిన జ్ఞానమంతా ఈ భూమి మీదదే. వాట్? దట్ ఈస్ ఇంపాసిబుల్. అసలు ఈ భూమి మీద అంత టెక్నాలజీయే లేదు. ఉంది. మీ భూమి మీద చాలా అడ్వాన్స్ టెక్నాలజీని కొన్ని వేల సంవత్సరాల క్రితమే బుక్స్లో రాసి భద్రపరిచారు. తర్వాత వాటిని మేము దొంగలించి ప్రాక్టికల్గా అప్లై చేసి ఇవాళ మీకంటే ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాం. ఏంటి? నమ్మబుద్ధి కావట్లేదే. నువ్వు చెప్పినట్టు నిజంగానే ఆ పుస్తకాలు ఈ భూమి మీద ఉంటే మరి ఎందుకు ఎవరు దాన్ని ఫాలో అవ్వలేదు? కొన్ని వేల సంవత్సరాల క్రితం మేము మొదటిసారి భూమి మీదకు వచ్చినప్పుడు మీ ఋషులు మునులు ఎన్నో వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి వాళ్ళ అపార జ్ఞానాన్ని పుస్తకాల్లో రాసి భద్రపరిచారు. కొన్ని సంవత్సరాల తర్వాత అది గ్రహించిన కొంతమంది అవి హిందూ పుస్తకాలని, వాటిని ఎవరూ చదవకూడదని కొంతమంది మతోన్మాదులు వాటిని తగలబెట్టేశారు. ఏంటి? తగలబెట్టేశారా? మరి మీకు మాత్రం ఎలా దొరికాయి? మేము మొదటిసారి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు టెలిపతి, బ్రెయిన్ కంట్రోల్, ఇన్విజిబుల్ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకున్నాం. అంతెందుకు, ఇప్పుడు నువ్వు చూసేది కూడా నా ఒరిజినల్ ఫామ్ కాదు. మీ పుస్తకాలు తగలబెట్టేశాక మిగిలిన పుస్తకాలను వేరే వేరే దేశం వాళ్ళు వాటిని ఎక్స్ట్రాక్ట్ చేశారు. మరి ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? భారతదేశంలో హిమాలయాల్లో, కాశీల్లో ఉన్నాయి. కొన్ని ఈజిప్ట్ పిరమిడ్స్లో దాయబడ్డాయి. మేము నేర్చుకున్న విద్యలతో మానవులకి ఎవరికీ తెలియకుండా వాటిని చదివి టెక్నాలజీని, మెడికల్ సైన్స్ని గ్రాప్ చేసుకున్నాం. మరి ఆ బుక్స్లో ఉన్న టెక్నాలజీని నేను చదవాలంటే ఎలా? అది అసాధ్యం. మానవులు ఎప్పటి వరకు మతాల కోసం గొడవలు పడతారో అప్పటి వరకు మీరు చదవలేరు. ఎప్పుడైతే మతం యొక్క అంతరార్థాన్ని గ్రహిస్తారో అప్పుడు దాని విలువ తెలిసి చదువుతారు. కానీ అప్పటికే మీరు మాకంటే చాలా వెనకపడి ఉంటారు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, జ్ఞానం మీకు దేనికి? మమ్మల్ని అంతం చేసి ఈ భూమిని సొంతం చేసుకోవడానికేగా? కాదు, మిమ్మల్ని అంతం చేయాలంటే అది మాకు చాలా చిన్న పని. మరి దేనికి? ఆ భూమి మీదకి వచ్చి ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? మీ ఋషులు మునులు ఒక ఇటర్నల్ పవర్ నుంచి జ్ఞానాన్ని పొందారు. మేము ఆ ఇటర్నల్ పవర్ని అంతం చేసి విశ్వాన్ని మా ముందు మోకరిల్లేలా చేసుకుంటాం. అప్పుడు మేమే ఇటర్నల్ పవర్ అవుతాం. ఏంటి ఆ ఎటర్నల్ పవర్? ఎక్కడుంటుంది? ఆ ఇటర్నల్ పవర్నే మీరందరూ శివ అని పిలుస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి. అయినా మీరు చెప్పిందంతా విని మీరు మాకన్నా తెలివైన వారు అనుకున్నాను. కానీ మీరు మాకన్నా పెద్ద మూర్ఖులు. మీ దగ్గర అంత టెక్నాలజీ ఉందన్నారు కదా, మౌంట్ కైలాష్ మీద అడుగు పెట్టగలిగారా? అంతెందుకు, గాలి గమనం వైపు కాకుండా తన సొంత గమనం వైపు విహరించే పూరి జగన్నాథుడి జెండా వెనుకున్న కారణం తెలుసుకోగలిగారా? మా దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఉన్నప్పుడు కనిపెడతాం. మీ దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా మీరు ఎప్పటికీ కనిపెట్టలేరు. ఎందుకంటే మీరు అంతం చేద్దామనుకుంటుంది ఈ విశ్వం కంటే పెద్దవాడైన ఒక విశ్వంభరుణ్ణి. అతడే శివుడు. మనోహరం మహేశ్వరం ప్రభాకరం జటాధరం త్రిలోచనం జగద్గురుం అనంతకాల శంకరం త్రయంబకం శుభంకరం భయంకరం దిగంబరం సదాచరం కృపాకరం తమోహరస్య ధర్మం నిలబెట్టడానికి ప్రతి యుగాన్ని అంతం చేసినవాడు. ఈజ్ ఎ డిస్ట్రాయర్. లోకరక్షణ కోసం కాలకొట్ట విషాన్ని సైతం మింగినవాడు. ప్రమోద రక్ష సౌమ్యకం అగమ్య గమ్య గోచర పరాయ వరద శోభితం శిఖండి విలాసకాల భైరవం భజే శివం స్వయం సజ్జనర్పణం. ఆయన్ని పూజించింది ఎవరు? దేవతలు, దేవుళ్ళు, ఆఖరికి అసురులు సైతం ఆయన్ని పూజించారు. జితేంద్రియం జితేంద్రియం హరాయ ఉగ్రతేజ సంసదాయ సద్గురుం శివం జటాయ గంగధారణం లయాయ భూతనాయకం సమస్త జగదికారకం అభీష్టకామ ఫలప్రదం నమః శివాయ ఈశ్వరం గిరీశ్వరం మహేశ్వరం త్రినేత్ర వృషభవాహనం కైలాసవాస శోభితం సమస్త దుఃఖనాశనం నిరామయం నిరంజనం కపాలమాలికాధరం వినాశముగ్రనాశనం విశాల కీర్తిదాయకం పురాతనం జగద్పితం సర్వం శంకరం సకలం శంకరం జ్ఞానం శంకరం మోక్షం ధర్మ సంస్థాపన కొరకే ఆంజనేయుడి రూపంలో చిరంజీవిగా ఉన్నవాడు. లయమే శంకరం ప్రాణం శంకరం వేద
స్పిరిచువల్ కాన్షియస్నెస్తో మానవాళికి జ్ఞానాన్ని బోధించినవాడు. చివరికి మరణానంతరం ఆత్మకోశలో కూడా తోడుగా ఉంటాడు. ఆది నుంచి అంతం వరకు సమస్తం వ్యాపించి ఉన్నవాడు. ఆది అంతం లేనివాడు. ఆయన్ని ఎవ్వరూ అంతం చేయలేరు. మరీ అంత లేపక సైంటిస్టు, మా దగ్గర కూడా అంతులేని పవర్స్ ఉన్నాయి. మీరు జ్ఞానం వెతుక్కుంటా మా భారతదేశం వచ్చారు, కానీ మా భారతీయులు పుట్టుకతోనే జ్ఞానవంతులు. అందుకే మా భారతీయుల తెలివి ప్రపంచ నలుమూలలా విస్తరించి ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు నేను ఇక్కడికి రప్పించింది ఒక భారతీయుడే. ఇప్పుడు నేను ఈ ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసేది ఈ భారతీయుడే. మా భారతీయులు పుట్టుకతోనే జ్ఞానవంతులు. ఇప్పుడు నేను ఈ ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసేది ఈ భారతీయుడే. केतन शंखाराव समप्रभगन चैतन्य झरी गगन भुवनैकलोक सुपोषक धर्म स्थापना कारण जन्मस्थली अचलाग्र सुनिचल ध्यान सुनिर्मल मौनम धार्मिक तेजम मुनिपुंगव संघ कृषि फल ज्ञान